హాయ్ హలో అందరికి ఎట్లున్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఇట్స్ బీన్ ఎ వైల్. సో ఈరోజు మనం కార్డియో సెషన్ డన్ అనమాట. పంచింగ్ బ్యాక్ చేసినాం అండ్ బ్యాటిల్ రోప్స్ చేసినాం. అండ్ ఇప్పుడు మనం జిమ్ నుంచి కదులుదాం. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ఉందన్నమాట. సో బేసిక్లీ షోల్డర్ అండ్ యాక్సెసరీస్ ఉంది. షోల్డర్ అండ్ యాక్సెసరీకి ఎక్కువ ఎఫర్ట్ ఏం వెళ్ళదు కాబట్టి మనం ఈరోజు హెచ్ఐడి పెట్టుకుంటాం. కాకపోతే నేను షోల్డర్ కొంచెం హెవీగానే చేస్తున్నా. సో అందుకని మార్నింగ్ సెషన్లో ఐ డిడ్ కార్డియో అండ్ ఈవినింగ్లో షోల్డర్ చేస్తా. సో ఈరోజుకి ఇంతే అనమాట. ఇప్పుడే సెషన్ అయిపోయింది. సో ట్రైనింగ్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడదాం. చలో. ఇదనమాట మన బాడీ కండిషన్ కరెంట్లీ. వీఆర్ గెటింగ్ మోర్ స్ట్రెడెడ్ నౌ. ఇది వితౌట్ పంప్ అనమాట. వితౌట్ పంప్ మనం నార్మల్ డే లైట్లో ఇట్లా కనిపిస్తాం. ఇప్పుడు కూడా ప్రాపర్ లైటింగ్ లేదు, ర్యాండమ్గా తీస్తున్నాం. ఆల్ రైట్. సో మీ అందరితో ఒక పర్సనల్ థింగ్ షేర్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఈ జనవరి 2026 అనేది చాలా మంచిగా కలిసి వచ్చిందనమాట. చాలా గుడ్ థింగ్స్ జరిగినాయి లైఫ్లో. ఇది చాలా పర్సనల్ అనమాట. నేను నా బెస్ట్ ఫ్రెండ్ బబ్లు అని ఉంటాడు అనమాట. సో వాడు నేను మేమిద్దరం కలిసి మంత్కి టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. మా ఎర్నింగ్స్ ఇంత ఉండాలి అని చెప్పి. ఎప్పుడైతే మేము ఆ టార్గెట్ పెట్టుకున్నామో నాకు అది చాలా హై అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అంతగానం ఎప్పుడు మంత్లో ఎర్న్ చేయలేదన్నమాట. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ బిలీవ్ దట్ నేను ఆ మంత్లో ఆ మనీని అచీవ్ చేయగలుగుతా పక్కా అని చెప్పేసి. నాకు ఎట్లనో తెలియదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఎట్లా చేస్తానో నాకు అసలు ఐడియా లేదు. బట్ స్టిల్ నేను చేస్తా అన్న నమ్మకంతో ఉంటుండే అనమాట. అట్లనే చూస్తూ ఐ కెప్ట్ వర్కింగ్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐవ్ కంప్లీటెడ్ దట్ గోల్. అండ్ ఇంకా చెప్పాలంటే అది ఇంకా క్రాస్ చేసిన అనమాట, విచ్ ఈజ్ లైక్ మై హయ్యెస్ట్ ఎర్నింగ్ టిల్ డేట్. అండ్ మా ఫ్రెండ్ కూడా అచీవ్ చేసాడు అనమాట. ఎందుకు నేను ఇది చెప్తున్నా మీ అందరికనంటే, ఇట్స్ ఇంపార్టెంట్ దట్ మన సర్కిల్లో మనలాగా లైక్ మైండెడ్ పీపుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అలా ఉండడం వల్లనే మనకి ఒక పుష్ దొరుకుతుంది. అండ్ అట్లా ఉండడం వల్ల మనము ఎప్పుడైతే మోటివేషన్ పోతుందో వాళ్ళని చూస్తాం కాబట్టి మనకి ఇంకా మోటివేషన్ వస్తుంది అనమాట. సో విల్ కీప్ వర్కింగ్. అండ్ మనం ఎప్పుడైతే అచీవ్ చేస్తామో మనం జీరో నుంచి ఇక్కడ దాకా వచ్చినాం కదా అన్నది గుర్తు చేసేలాగా ఉంటుంది. అండ్ ఆ ఫ్రెండ్షిప్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ ఉంటాయని నేను నమ్ముతాను పర్సనల్లీ. ఒకవేళ మీకు నా ఐడియాలజీ నచ్చి మీరు నన్ను అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉంటే దెన్ ఒకసారి మీరు మీ ఫ్రెండ్తో కూడా ఇలాంటి ఒక ఛాలెంజ్ చేసి చూడండి. అది ఏదైనా కానీ ఓన్లీ మనీ అనే కాదు, నేను ఇన్ని కోర్సెస్ చేస్తా, లేకపోతే నేను నా బిజినెస్ డీల్స్ ఇన్ని క్లోజ్ చేస్తా అని చెప్పేసి ఏదైనా సరే కానీ మీకు టార్గెట్ ఒక పర్సనల్ టార్గెట్ లాగా పెట్టుకోండి. మీ ఫ్రెండ్తో పెట్టండి. సో దాట్ మీరు గివప్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అకౌంటబుల్గా ఉండాలి కాబట్టి మీరు పక్కా గివప్ చేయకుండా ట్రై చేయడానికి కుదురుతుంది. అండ్ నెంబర్ ఏం చెప్పాను, మీరు ట్రై చేసి చూడండి. అండ్ యా దట్స్ ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. లైక్ నిజంగా అసలు మనం అనుకోకుండా ఏం ఐడియా లేకుండా విల్ జస్ట్ స్టార్ట్ వర్కింగ్ అండ్ అది ఫైనల్గా అచీవ్ అయినప్పుడు విల్ బీ హ్యాపీ కదా. సో అదే అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బట్ ఇది సరిపోదు, ఇంకా చాలా చాలా చేయాలి అండ్ ఇంకా బెటర్ అవుతూ వెళ్ళాలి. సో యా జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. మీరు నా ఫ్యామిలీ, మీరు నా ఆడియన్స్. నేను చేస్తుంది నా లైఫ్లో ఏవైతే నేను పాటిస్తానో, నా లైఫ్లో ఏవైతే నాకు స్పెషల్ అనిపిస్తుందో అవన్నీ మీకు చూపించాలిగా అని అనుకుంటా కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది చాలామందికి పెద్ద మ్యాటర్ అవ్వకపోవచ్చు, బట్ పీపుల్ హూ నో మీ, పీపుల్ హూ థింక్ లైక్ మీ, వాళ్ళందరికీ ఇది స్పెషల్గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను. హోప్ దిస్ హెల్ప్స్. అండ్ రీసెంట్లీ నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిండే అనమాట. చాలా స్టమక్ ఏక్ వచ్చేసింది, చాలా ఫీవర్, హెడేక్ అన్నీ వచ్చేసినాయి అనమాట. అది ఎందుకంటే నేను దానికి 2 days ముందు నేను ఒక చీట్ మీల్ అనలేము, కాకపోతే ఒక చిన్న స్నాక్ లాగా చేసిన అనమాట. సో నేను నార్మల్గా బయటకు వెళ్ళి ఉండే. సో పన్నీర్ పీసెస్ ఒక 2 pieces తీసుకొని మంచూరియా అనమాట, పన్నీర్ మంచూరియా. అది నేను నార్మల్గా ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని మంత్స్ నుంచి తినట్లేను, కానీ రీసెంట్గా అప్పుడు తినాల్సి వచ్చింది అనమాట. ఒక 2 pieces నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు, బట్ నేనే తిన్నా. సో ఏం కాదులే, మన డైట్లో ఫిట్ అవుతుంది కదా అని చెప్పేసి తిన్నా. బట్ స్టిల్ ఆ కొంచెం పీసెస్కే నాకు 2 days నార్మల్ ఉండే. మెల్లగా నాకు ఫస్ట్ స్టమక్ మొత్తం ఏదో హెవీగా అనిపించడం స్టార్ట్ అయిందనమాట. ఏదో గ్యాస్ వచ్చిందంటారు కదా, అలాంటి ఫీల్ వచ్చిందనమాట. అది తిన్న 2 daysకి నాకు స్టమక్ ఏక్ వచ్చేసింది అనమాట. లూజ్ మోషన్స్ ఏమి అవ్వలేదు, బౌల్ మూమెంట్స్ అంతా నార్మల్గా ఉన్నాయి. బట్ స్టిల్ నాకు మొత్తం స్టమక్ పెయిన్ వచ్చేసి నేను ఒక స్కూల్ కిడ్ లాగా స్టమక్ అంత పెయిన్ వచ్చేసింది అనమాట. ఒక పర్టికులర్ టైం వరకు స్టమక్ పట్టుకొని ఉండే నేను, స్టిల్ అంతా ఉండే అనమాట పెయిన్. అది తట్టుకోలేక నేను పోయి మెడిసిన్స్ తెచ్చేసుకున్నాను అనమాట.
సో వన్ డే కాదు, విత్ ఇన్ లైక్ అవర్స్లో అది సెటిల్ అయిపోయింది. బట్ స్టిల్ టైర్డ్ ఉండే అనమాట, డే అంతా ఫుల్ ఫీవర్ అండ్ హెడ్ ఏక్ ఉంటుండే. సో మంచిగా హెల్తీగా తినడం వల్ల ఇది ఒక డౌన్ సైడ్ అనమాట. మనం ఎప్పుడైతే వేలో హెల్తీగా అంత డైట్ అంతా పెట్టుకొని ఉంటామో, మనం ఎప్పుడైతే బయట జంక్ ఫుడ్ ఎప్పుడైతే అలవాటు చేస్తామో, అలవాటు కాదు, బయట ఫుడ్ ఎప్పుడైతే తింటామో మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదన్నమాట. యాక్సెప్ట్ చేయకుండా దాన్ని త్రూ స్టూల్ ఆర్ త్రూ ఇలా ఏదో ఒక ఇష్యూ చూపిస్తూ కానీ బయటికి పంపించేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో నాకు అర్థమైంది, నా బాడీ సడన్గా ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అసలు అది ఒక గొడవ పడ్డది అనిపించింది లోపల చాలా. ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఐమ్ డన్, ఇంకా సెట్ అయిపోయింది. కాకపోతే ఇప్పటి నుంచి ఇంకా అసలు ఆ చిన్న స్నాకింగ్ కూడా చేయొద్దని అర్థమైంది. బట్ యా, ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ కాబట్టి విల్ బీ మోర్ కేర్ఫుల్ ఫ్రమ్ నౌ ఆన్. అండ్ దానివల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను రీసెంట్గా ఈ చియా సీడ్స్ అంటారు కదా, ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. యూ కెన్ సీ. సో ఆ రోజు నుంచి కుదిరినంత వరకు రెగ్యులర్గా చియా సీడ్స్, మోస్ట్లీ కూలెంట్స్ ఏవైతే ఉంటాయో బాడీ కోసం, కర్డ్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు నేను కర్డ్ తింటుండే, బట్ చియా సీడ్స్ ఇప్పుడు తింటున్నట్టు తినకపోతుండే అనమాట. సో యూ కెన్ సీ నౌ ఇప్పుడు తీసుకుంటున్నా. సో ఇది ఒక 2.2 లీటర్స్ ఉంటుంది అనమాట. సో నేను మార్నింగ్ వేసేస్తా, అండ్ నేను కొంచెం తక్కువే వేయను, బాగానే వేస్తా. ఇది వాటర్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది. సో యా, డే అంతా తాగుతున్నా అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ నౌ. యా, ఒకవేళ మీకు కూడా ఎలాంటి జంక్ ఫుడ్ వల్ల ఎలాంటి ఇష్యూస్ అయినా వచ్చి ఉంటే, దెన్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్, నో ఇష్యూస్. సో ఈరోజు మనం మన
ఫ్రెండ్ ప్రణయ్తో ఉన్నాం అనమాట. సో వాడు ఈరోజు మనతో కలిసి వర్కౌట్ చేసిండు. జనరల్గా జిమ్కి ఏం రాడు, బట్ ఈ మధ్యన వస్తుండే అనమాట. సో ఈరోజు మనతో కలిసి వర్కౌట్ చేసిండు. సో వాడిని అడుగుదాం ఎట్లుంది అని చెప్పి. ఎట్లా జరిగింది ఈరోజు వర్కౌట్ చేసాను? చినిగిపోయిందని చెప్తున్నా నాకు ఇందాక, ఇప్పుడు సూపర్ అని చెప్తున్నా అందరు ఇంగ్లీష్లో. ఏది టఫ్ అనిపించింది రా అన్నిట్లలో? ఏ చక్కగా చెప్పు, ఏది టఫ్ అనిపించింది చెప్పు. అన్ని టఫ్ బ్రో. సరే సరే సరే, ఏంటది స్ట్రక్స్ బాగా పడ్డదా? ఓకే ఓకే. ఈ ఫ్రెండ్స్తో వీడియో తీయడం కంటే ఇంకా బుర్ర తక్కువ పని లేదు. నేను స్ట్రక్స్ వీడియోనే రికార్డ్ చేయలేదు, వీడి స్ట్రక్సే బాగుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేను 2026లో నువ్వు ఫిట్నెస్ గోల్స్ ఏమైనా పెట్టుకున్నావా? పెట్టుకొని ఉంటే ఏంటిది చెప్పు. చెప్పు. వెయిట్ లాస్ కావాలి, బాడీ ఫిట్ చేసుకోవాలి. ఎంత ఉన్నావు ఇప్పుడు బాడీ వెయిట్? బాడీ వెయిట్ వచ్చేసి 108.500 grams. నేను దాన్ని ఆల్మోస్ట్ 85 or 90 తీయాలి. అవునా? ఎందుకంటే దాంట్లో దగ్గర మనకు ఫేస్లా ఏమంటారు గ్లో అనేది పోతుంది. నీకు ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్స్ తెలుసు కదా, మరి జిమ్ ఎందుకు రావట్లేదా? జిమ్ రావాలంటే ఇందులో చాలా ప్రాబ్లమ్స్ అవి ఉండే. ఇప్పుడు అన్నీ ఏం లేదు. టైం ఇస్తున్నా జిమ్కి, కంపల్సరీ జిమ్కి వస్తా, ఏదో చేసి చూపెడతా. న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని జిమ్కి వచ్చిన వాళ్ళంతా సేమ్ ముచ్చడే చెప్తారు. సో చూద్దాం సార్, చూద్దాం ఎంతవరకు చేస్తావో చూద్దాం. మన ఆడియన్స్ కూడా చూస్తారు. వీడు ఒకళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయితే చూపిస్తా, ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే చూపించాను నేను. వీడు మళ్ళీ వీడియోస్ వస్తాడు కూడా నాకు తెలియదు. బట్ ఒకరు మేము ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తే పక్క షూట్ చేయడానికి ట్రై చేస్తా, పట్టుకొస్తా. సో ఇప్పుడు చూడండి ఎంత ఉన్నారో, 108.500 grams. యాక్చువల్లీ మేము ఇద్దరం కలిసి ఇంతకుముందు వర్కౌట్ చేసి ఉండే అనమాట. వీడు నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్, బట్ ఏమంటారు ఎప్పుడు చేయలేదు జిమ్. కాకపోతే మేము ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇద్దరం కలిసి వర్కౌట్ చేసినాం. చాలా డేస్, మంత్స్ చేసినాం అనుకుంటా. సో అప్పటి నుంచి కొంచెం బాగానే నేర్చుకుంటూ అండ్ 120 ఉండే వర్కౌట్ చేసినప్పుడు 104కి వచ్చిన వర్కౌట్ ఆపేసినాక మళ్ళీ 4 kgs ఈయన 4 kgs ఎట్లా నేను 160 kgs ఎట్లా లాస్ చేసినప్పుడు నేను నా టార్గెట్ వచ్చేసి 35 kgs లాస్ చేయాలి. చూద్దాం ఈ ఇయర్ ట్రై చేద్దాం. వస్తుండే జిమ్కి అయితే, బట్ చూద్దాం. యాక్చువల్లీ నాలాగా వీడియోస్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న హ్యాక్ అనమాట. ఫస్ట్ థింగ్, మీరు ఎవరితోనన్నా కలిసి వర్కౌట్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోస్ రికార్డ్ చేస్తారో. సో దాట్ మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఈరోజు నేను మీతో కలిసి వర్కౌట్ చేసిన కాబట్టి నేను ఫస్ట్ వాడు వర్కౌట్ చేస్తుంటే వన్ స్టాండ్స్లో నేను వీడియో ఫస్ట్ సెట్ చేసుకున్నాను అనమాట. తర్వాత నేను రికార్డ్ చేసుకున్నాను. అందుకే మీరు ఈరోజు చూడొచ్చు దట్ వీడియోస్ అన్నీ మంచిగా వచ్చినాయి. సో యా, విల్ ట్రై మోర్ ఆఫెన్. ఈసారి నుంచి వెళ్ళి నేను ఎవరితో కలిసి చేసినా చేయకపోయినా ఎవరినో ఒకరిని పెట్టి అట్లా ట్రై చేయడానికి చూస్తా. సో ఫర్ ద బెటర్ క్వాలిటీ. సో యా, ఎవరైనా మీలో కూడా ట్రై చేయొచ్చు. ఎవరైనా కొత్తగా వీడియోస్ చేస్తున్నారు, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, వర్కౌట్ బ్లాగ్స్ చేస్తున్నారు అని అంటే జస్ట్ ట్రై ఇట్. సో అట్లా జరిగిందనమాట మన షోల్డర్ వర్కౌట్. షోల్డర్ అండ్ యాక్సెసరీస్ కూడా చేసేసిన లాస్ట్కి స్లైడ్గా కవరప్ లాగా. సో యా, ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను నార్మల్గా వచ్చేస్తాను అనుకున్నా, బట్ మనోడు కలిసిండు అండ్ నేను మీకు కొంచెం స్టోరీ కూడా షేర్ చేసిన కదా. సో ఆ ఫ్రెండ్ వేరే, ఈ ఫ్రెండ్ వేరే, వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. మేము ముగ్గురం ఒకటే గ్యాంగ్, బై ద వే చెప్పడం మర్చిపోయాను. సో మేము ముగ్గురం ఒకటే గ్యాంగ్. సో యా, సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో నేను ఎప్పటికీ కూడా ఎక్కువ కలుస్తూ ఉంటాను అనమాట. సో మిగతా అంతా లైక్ జస్ట్ నార్మల్ ఫ్రెండ్షిప్స్ లానే మెయింటైన్ చేస్తాను, బట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ డిఫరెంట్ కదా ఎంతైనా. సో ఆ టైప్లో. సో ఇది మన బ్లాగ్ అనమాట. సో ఈ రోజుకి నేను ఇక్కడ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది, ఫన్ ఉంది అని అనిపిస్తే లైక్ దిస్ వీడియో. ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించిందంటే దెన్ షేర్ దిస్ టు అవర్ ఫ్రెండ్ అండ్ లైక్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్ సో దట్ మనం ఇంకా బెటర్గా కనెక్ట్ అవ్వడానికి అండ్ ఇంకా మన ఆడియన్స్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ నేను ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి కుదురుతుంది అండ్ నాకు తీసుకురావాలన్న మోటివేషన్ కూడా వస్తుంది. ఆల్సో మన కమ్యూనిటీ గ్రో అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే అండ్ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. పీస్. మంచి బాయ్ అప్పుడు.